when God looks down from heaven upon this earth, దేవుడు పరలోకం నుండి ఈ భూమిని తొంగి చూస్తున్నప్పుడు, it says the eyes of the Lord are always moving around the earth all the time. అన్ని సమయంలోనూ భూమి యందంతటా ఆయన యొక్క నేత్రములు సంచారం చేస్తున్నామని చెప్పబడింది. What do you think he is looking for? దేనికోసం ఆయన చూస్తున్నారని మీరు అనుకుంటున్నారు? We know that the devil is also got all his demons roaming around the earth looking for something. మనకు తెలుసు దయ్యము కూడా, సాతాను కూడా, తన అనుచరులైన దయ్యాలు కూడా ఎల్లప్పుడూ కూడా భూమి మీదంతా సంచారం చేస్తూ చూస్తూ ఉంటున్నాయి. The devil is a created being, so he can be only in one place at one time. సాతాను అనేటటువంటిది సృష్టింపబడినటువంటి వ్యక్తి గనుక ఒక స్థలంలో ఒక చోట మాత్రమే ఉండగలదు. But he's got millions of demons, so that they can be all over the world at the అయితే same time. లోకమంతట్లో చెదిరినటువంటి తన అనుచరులు అనేక మంది వ్యక్తులు దయ్యాలు ఉంటున్నాయి. And what do you think the demons and the devil are looking for? ఈ దయ్యాలు దేనికోసం చూస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? Revelation 12:10 says, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది, he is the accuser of the brethren. అతడు సహోదరుల మీద నేరం మోపువాడు. In the middle of that verse. ఆ వచనం మధ్య భాగంలో ఉంది. And in the book of Job we read that he told God, I'm roaming around the whole world. యోబు గ్రంథంలో మనం చూస్తాం, అతడు సర్వ లోకములు అంతా సంచారం చేస్తుంటున్నాడు. So Satan is roaming around the whole world looking at people. కనుక సాతాను లోకమంతా తిరుగుతూ ప్రజలను చూస్తూ ఉంటున్నాడు. And his job is to find fault with some child of God and talk about it. తన పని అంతా ఏమిటంటే ఏదో ఒక దేవుని బిడ్డను గురించి తను చూస్తూ తను తప్పు పట్టుకుంటూ దాని గురించి మాట్లాడుతూ ఉండాలి. And the main reason is that he is so jealous that God is blessing us. దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడని తనకు ఎంతో అసూయగా ఉంది. Many years ago, when he was not Satan but an angel, he was in the Garden of Eden. చాలా సంవత్సరాల కిందట సాతాను కాకముందు దూతగా ఉన్నప్పుడు ఏదైనా వనములో ఉండినాడు. But then he sinned and God put him out of the Garden of Eden. తర్వాత అతడు పాపం చేసినాడు, దేవుడు ఆయన వనములోంచి బయటికి త్రోలివేసినాడు. We read that in Ezekiel 28. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో దాన్ని చదువుతాం. And then God made a man, Adam, and put him in the Garden of Eden. తర్వాత దేవుడు మానవుని చేసినాడు, ఆదాముని ఆ ఏదైనా వనములో ఉంచినాడు. And gave him a wife and they were together. మరి తనకు ఒక భార్యని ఇచ్చినాడు, వాళ్ళిద్దరు కలిసి జీవిస్తున్నారు. And Satan was so jealous that Adam and Eve have now come to the place where I was once. ఈ సాతానుకు ఎంత అసూయగా ఉందంటే నేను పడిపోయినటువంటి స్థలానికి ఈ ఆదాము హవ్వలు రాలేదని ఆలోచిస్తున్నాడు. He schemed and manipulated to get God to push them out. ఏదో రకంగా ఈ వనంలో నుంచి వాళ్ళని బయటికి త్రోలివేసేటట్టు రకరకాల పన్నాగాలు పన్నాడు. He knew that if they sinned, God will have to put them out. అతడు ఎరుగును ఇతను గనక పాపం చేసినట్టయితే దేవుడు అతను తోలివేస్తాడు అక్కడ నుంచి. Oh, he didn't tell God anything. దేవుడికి ఏం చెప్పలేదు, he just made them sin. వాళ్ళు పాపం చేసేట్టు చేసినాడు. And God put them out. ఆ దేవుడు వాళ్ళని బయటికి త్రోసినాడు. Now today, ఈ రోజు he has seen how God is blessing his children even though we are in trouble and trial, we are faithful to God. మన కష్టాల్లో ఉన్న శ్రమల్లో ఉన్న దేవునికి నమ్మకంగా ఉండే నిమిత్తమై దేవుడు తన ప్రజలను మనల్ని ఎంత ఆశీర్వదిస్తున్నాడో సాతాను చూస్తున్నాడు. Satan is looking at all God's children to find some fault to accuse them. గనుక సాతాను దేవుని పిల్లలందరినీ చూస్తూ ఏదో రకంగా నేరం మోపడానికి ఏదో తప్పు పట్టుకోవడానికి చూస్తున్నాడు. He is called the accuser of the brothers. సహోదరుల మీద నేరం మోపువాడు. And the accuser of the sisters. సహోదరులను కూడా నేరం మోపుతున్నాడు. So remember that. గనుక జ్ఞాపకం చేసుకోండి. That when you look at other believers to find some fault to accuse them, you're actually doing the devil's job for him. నీవు కూడా ఇతర సహోదరులను గాని సహోదరులు గాని వాళ్ళ మీద ఎక్కడ తప్పు పట్టుకోవాలి నేరం మోపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నీవు కూడా అపవాది అనుచితం అయిపోతున్నావు. Why don't you look at other believers to see something good in them? ఇతర విశ్వాసుల్లో వాళ్ళలో ఉన్న మంచిని ఎందుకు నువ్వు చూడడం లేదు? There is some good. ఏదో కొంత మంచి, even if there are some bad things, there are some good things. ఏదో కొన్ని చెడ్డ విషయాలను కొన్ని మంచి సంగతులు కూడా ఉన్నాయి కదా. Why do we always try to find some fault in our husband or wife or neighbor or other believers? నీ భర్తలో గాని నీ భార్యలో గాని నీ పక్కింటి వాళ్ళలో గాని వేరే విశ్వాసుల్లో గాని ఎప్పుడు ఎంతసేపు తప్పు పట్టుకోవాలని ఎందుకు తప్పు పడుతున్నాను? When we find that fault, we tell it. ఈ తప్పు పట్టుకున్నప్పుడు మనం చెప్తున్నా. So usually we don't tell it to that person unless it's the wife. Otherwise we tell it to everybody else. సాధారణంగా భార్య అయితే తప్ప ఆ వ్యక్తితో చెప్పకుండా వేరే వాళ్ళందరితో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. We tell so many people.
ఎందుకంటే ఎంతో మంది ప్రజలు ఉన్నారు. But that is what the devil is doing. అది అపవాది చేస్తున్న పని అదే. And when you do it, అయితే నువ్వు చేస్తే the devil holds your hand and says, that's wonderful, let's do that. అపవాది నీ చేయి పట్టుకుని అంటాడు, చాలా చక్కగా చేస్తున్నావు, మన ఇద్దరం కలిసి చేద్దాం. So when God looks down from heaven, కనుక దేవుడు పరలోకాంచి తొంగి చూస్తున్నప్పుడు he sees the devil roaming around, criticizing, finding fault. సాతాను ఇటు అటు సంచరిస్తూ ప్రజలను విమర్శిస్తూ తప్పులు పట్టుకుంటూ చూస్తున్నాడు. All the billions of the devil's children also go around doing the same thing. ఈ కోట్లాది కొలది సాతాను యొక్క అనుచరులు, సాతాను పిల్లలు, వాళ్ళు కూడా ఇదే పనులు చేస్తుంటున్నారు. And God sees some of his own children also doing the same thing. మరి దేవుడు తన బిడ్డలు కూడా కొంతమంది ఇలా చేయడం చూస్తున్నాడు. Criticizing, విమర్శిస్తున్నారు, murmuring about something that's going wrong, జరుగుతున్న కొన్ని సంగతుల గురించి complaining, ఫిర్యాదులు చేస్తున్నారు. Whenever we murmur or complain about something that happens in our life, మన జీవితాల్లో జరుగుతున్న దేని గురించి అయినా గానీ మనం సణుక్కుంటూ ఫిర్యాదులు చేస్తున్నాం అనుకోండి. maybe the food was not good, భోజనం సరిగా లేదు, or something went wrong in the office, లేకుంటే ఆఫీస్ లో పరిస్థితి సరిగా or లేదు, some mistake that your husband or wife did which caused some confusion in the లేకుంటే నీ home, భార్య గానీ నీ భర్త గానీ చేసిన ఏదో పొరపాటును బట్టి మీ ఇంట్లో అంతా కలవరం అయిపోయింది, or they lost the house keys, లేకుంటే ఇంటి తాళాలు పోయినాయి, and they don't know how to open the house now, they lost the keys, somebody. తాళాలు కనపట్లేదు, ఇల్లు ఎట్లా తెరవాలో తెలియట్లేదు. So many things can go wrong in our life. మన జీవితాల్లో ఇలా ఎన్నెన్నో తప్పులు జరుగుతుంటాయి. And there are people who are quick to murmur, grumble, criticize, find fault. మరి కొంతమంది వెంటనే దాని గురించి ఏదో సడుక్కుంటూ ఉంటారు, కొనుక్కుంటూ ఉంటారు, తప్పు పట్టుకుంటుంటారు, ఫిర్యాదు చేస్తూ ఉంటారు. When God looks down from heaven, he sees all these people murmuring, grumbling, finding fault. దేవుడు పరలోకాన్ని చూస్తున్నప్పుడు ఈ ప్రజలందరూ సణుక్కునేవాడు, ఫిర్యాదులు చేసేవాడు, తప్పులు పట్టుకునేవాడు. So when you murmur and find fault, you are actually saying Satan is in control of this world, he's causing a lot of confusion. నీవు ఎప్పుడైతే సణుక్కుంటున్నావో, ఎప్పుడైతే ఫిర్యాదులు చేస్తున్నావో, ఎప్పుడైతే ఇతరుల మీద తప్పులు పట్టుకుంటున్నావో, దేవుడు అంటున్నాడు ఇతడు సాతాను వ్యక్తిగా ఉండి అంత కలవరాన్ని కలిగిస్తున్నాడు దేవుడు అన్నట్టుగా నువ్వు చెప్తున్నావు. And that is the darkness that God sees in the world. ఈ లోకంలో దేవుడు చూస్తున్న చీకటేది. Why is the world full of darkness spiritually? ఎందుకు ఈ లోకమంతా ఆత్మీయంగా చీకట్లో ఉంది? Because of murmuring, సణుకోవడం ద్వారా, grumbling, గొడుక్కోవడం ద్వారా, criticizing others, ఇతరులను విమర్శించడం ద్వారా, complaining about things that are happening in our life, మన జీవితాల్లో జరిగే సంగతుల గురించి ఫిర్యాదులు చేయడం ద్వారా, complaining about people, ప్రజల గురించి ఫిర్యాదులు. it's darkness, darkness, darkness. ఎక్కడ చూసినా చీకటి చీకటి చీకటి. And that the author of it is the devil. ఈ దీనంతటికి కర్త ఎవరంటే అపవాది. All these people are saying the devil is in control of this world. కనుక ఈ ప్రజలందరూ ఏమన్నారంటే ప్రపంచాన్ని అంతటిని అపవాది అధీనంలో పెట్టుకున్నాడు. But among all these crores of people like that, ఈ కోట్లాది ప్రజలు ఇట్లా ఉన్నప్పుడు there are a few people, కొద్ది మంది ప్రజలు ఉన్నారు, very few, చాలా కొద్ది మంది, who never complain, అసలు వాళ్ళు ఎప్పుడు ఫిర్యాదే చేయరు, who never grumble. ఎప్పుడు సణుక్కోరు. It's not because they don't have problems. అంటే వాళ్ళకి సమస్యలు లేవని కాదు, They may have bigger problems than you. అసలు మీకంటే పెద్ద సమస్యలు ఉండొచ్చు వాళ్ళకి. But they say, వాళ్ళు అంటారు Romans 8:28 says that God makes everything work for our good. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో దేవుడు సమస్తమును మేలు కొరకే చేయుచున్నాడు అంటారు. And they believe that. వాళ్ళు నమ్ముతున్నారు. So even if something evil happens, ఒకవేళ ఏదైనా కీడు జరిగినా గానీ they say the world calls it evil. వాళ్ళు అంటారు ఈ లోకము ఈ కీడును వచ్చేట్టు చేస్తుంది. But because of Romans 8:28, we call it good. అయితే రోమా 8:28 ప్రకారం దాన్ని మేలు అని మనం పిలుస్తున్నాం. We have a big proof of that. దాని గురించి గొప్ప రుజువు ఉంది. What was the most evil thing that happened in the world? ప్రపంచంలో జరిగినటువంటి అత్యధికమైనటువంటి కీడు ఏమిటి? What is the most evil thing? ఏమిటి అత్యధికమైన కీడు? That people killed the Son of God on the cross. ఆ శిలువ మీద దేవుని కుమారుణ్ణి ప్రజలు చంపేశారు. That there is no greater sin that anybody committed in this world than that. అసలు ఈ లోకంలో దానికంటే అధికమైనటువంటి పాపం ఎక్కడ ఇంక లేదు. From the time of Adam, if you ask what is the greatest evil that anybody did, ఆదాము సమయం నుండి ఎంతవరకు కూడా మనుషులు చేసినటువంటి అత్యధికమైనటువంటి కీడు ఏమిటి అని అడిగితే it was not Cain killing Abel. కయీను హేబెలుని చంపాడన్నది కాదు. That's nothing. అది అసలు ఎందుకు It పనికిరాదు. was people killing the Son of God. ప్రజలు మనుషులు దేవుని కుమారుని చంపేశారు. That was the worst thing that happened in the world. అసలు ప్రపంచంలో జరిగిన అత్యధికమైనటువంటి ఘోర కార్యం అది. Now I ask you another question. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను. What is the best thing that happened in the world? ఈ లోకంలో జరిగిన శ్రేష్టమైన సంగతి ఏమిటి? That was Jesus dying on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించడమే. See, the same thing, which is the worst thing, God turned into the best thing. అదే సంగతి చాలా ఘోర కార్యం జరిగిపోయింది, కీడు జరిగిందంటున్నా దేవుడు దాన్ని చాలా శ్రేష్టమైన దానిగా చేశాడు. We can say the worst thing that man and the devil did by crucifying Jesus,
God converted it into the best thing for the whole human race. సాతాను మానవులు కలిసి యేసుక్రీస్తు ప్రభువారికి శిలువ మీద చేసినటువంటి ఘోరమైనటువంటి ఆ కీడును దేవుడు ప్రజలకు శ్రేష్టమైన కార్యంగా చేశాడు. That is God's way of telling us there is nothing the devil can do to you which I cannot turn to good. అసలు నేను మేలుగా మార్చలేనటువంటిది సాతాను ఏ విధమైనటువంటి కీడు మీకు చేయలేడు అని దేవుడు మనతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Or everything the devil does to you I can turn to good. అపవాది మీకు చేసేటటువంటి ప్రతి కార్యాన్ని నేను దాన్ని వేలుగా మార్చగలను దేవుడు అంటాడు. But you must trust me. అయితే మీరు నన్ను నమ్మాలి. And never grumble, never complain. ఎప్పుడు సణుక్కోవద్దు, ఎప్పుడు ఫిర్యాదు చేయొద్దు. See Philippians in chapter 2. Philippians ఫిలిప్పీయులకు రాసిన పత్రిక chapter 2 రెండవ అధ్యాయం and verse 14 14వ వచనం and 15. 15వ వచనం. Here it says ఇక్కడ రాయబడింది that if you do everything without grumbling and complaining, మీరు ఏ విధమైన సణుగు గొణుగు లేకుండా మీరు ఏం చేసినా గాని, then you will be children of God in the midst of a crooked, perverse generation, and you will be like a light in the world. మీరు మూర్ఖమైన వక్ర జనాంగం మధ్య నిరపరాధులు నిష్కళంకులను అనింద్యులనై దేవుని కుమారులగునట్లు మీరు ఈ లోకమునకు తేజో జ్యోతుల వలె కనబడుచున్నారు. How are you a light in the world? ఈ లోకంలో మీరు ఎట్లా జ్యోతుల వలె ఉంటారు? Not by saying I accept Jesus as my savior. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుని అంగీకరించడం ద్వారా కాదు. That is only the beginning. That is only the beginning. అది ప్రారంభమే. It is by doing all things without grumbling, without complaining or argument. అన్నిటి యందు ఏ విధమైనటువంటి సంశయం లేకుండా, సణుగులు లేకుండా, దాని గురించి వాదించకుండా మీరు ఉన్నప్పుడు. This verse says that is how you appear as a light in the world. ఈ వాక్యం చెప్తుంది ఆ రీతిగా మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. And why is this world called a crooked and perverse generation here? ఎందుకు ఈ లోకం ఇక్కడ మూర్ఖమైన వక్ర జనాంగం అంటున్నారు? Because they are always grumbling and complaining and arguing. ఎందుకంటే వాళ్ళు మన మధ్యలో ఎప్పుడు కూడా సణుక్కునే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు. Crores and crores of people are grumbling and complaining. కోట్ల కొలది ప్రజలు ఎంతసేపు సణుగు అణుగులు. The devil is in control. He is messing up everything. అపవాది అన్నిటిని అధీనంలో పెట్టుకుని అన్నిటిని కలత చేసేస్తున్నాడు. In the midst of it there are a few true children of God. ఇట్లాంటి వాతావరణం మధ్యలో కొద్ది మంది దేవుని బిడ్డలు, no grumbling, no complaining comes out of their mouth. అసలు వాళ్ళ నోట్లో నుంచి సణుగే లేదు, సంశయం లేదు, గొణుగులు లేవు. Not at home, ఇంట్లో కూడా లేదు. not in the office, ఆఫీస్ లో లేదు. not in the bus, బస్సులో లేదు. not in the train, ట్రైన్ లో లేదు. You know, in the bus and train so many people behave so selfishly. చూడండి, బస్సులో గానీ ట్రైన్ లో గానీ ప్రజలు ఎంత స్వార్థంతో ప్రవర్తిస్తారో They చూస్తారు. will push and say that is my seat. ఇలా నెట్టేస్తా ఉంటారు, ఇది నా సీట్ అంటారు. Just for half an hour. అరగంట చేసే ప్రయాణానికి ఇదంతా. I say okay, take the seat. I will stand for half an hour, no problem. అప్పుడు మీరు అనాలి, లేదు నేను అరగంట నిలబడతాను, నాకేం సమస్య లేదని. But I'm not going to be part of the darkness of the world by fighting with you here. వీళ్ళతో కొట్లాడి ఈ లోకంలో ఉన్నటువంటి చీకటితో నేను ఒక భాగంగా కావాలని నాకు ఇష్టం లేదు. There is enough darkness in the world with so many people grumbling and complaining. ఈ లోకంలో చాలినంత చీకటి ఉంది, అనేక మంది మనుషులు సణుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు. I am a child of God. నేను దేవుని బిడ్డని. And God has given me a spirit of thankfulness for everything. దేవుడు నాకు అన్నిట్లోనూ కూడా కృతజ్ఞతావందనాలు చెల్లించాలనే ఆత్మ ఇచ్చాడు. So we never grumble or complain 7 days of the week. గనుక వారానికి 7 రోజులు కూడా ఎప్పుడు సణుక్కోకూడదు, ఏ విధంలో ఫిర్యాదు చేయకూడదు. It says that is how you prove that you are a blameless and innocent child of God. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆ రీతిగా వారి మధ్యలో మీరు నిరపరాధులు, నిష్కళంకులు, అనింద్యులైన దేవుని కుమారులు. If I live like that from Monday to Saturday, నేను ఒకవేళ సోమవారం నుండి శనివారం వరకు ఈ విధంగా ప్రవర్తిస్తూ జీవిస్తున్నాను అనుకోండి. I come here to worship God on Sunday morning. అప్పుడు ఆదివారం ఉదయాన్నే దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు And I say, Lord, you are so good. నేను అంటాను, ప్రభువా నువ్వు ఎంత మంచివాడు, You are in control of this universe. నీవు ఈ సర్వ సృష్టిని అంతటినీ నీ అధీనంలో పెట్టుకున్నావు. Thank you for your love for us. నా యేళ్ళ నీకున్న ప్రేమను బట్టి నీకు వందనాలు. Then your words have meaning to God. అప్పుడు దేవునితో నువ్వు చెప్పే మాటల్లో అర్థం ఉంటుంది. That is real worship. అది నిజమైన ఆరాధన. But if you are grumbling and complaining the whole week, ఒకవేళ ఈ వారం అంతా నువ్వు సడుక్కుంటూ ఫిర్యాదులు చేసుకుంటూ కొడుకుంటున్నావు, in the house, in the office, in the home, and with your husband, wife, everybody, ఇంట్లోనూ సడుగుతున్నావు, ఆఫీసులో సడుగుతున్నావు, బయటికి వెళ్ళి సడుగుతున్నావు, భార్యతో గానీ భర్తతో గానీ ఇట్లానే సంశయాలు. and then now suddenly you try to praise God. అకస్మాత్తుగా ఆదివారం వచ్చేసరికి ప్రభువుని స్తుతించడం ప్రారంభిస్తున్నావు. Even the angels will say you're a hypocrite. దూతలు కూడా అంటారు నువ్వు వేషధారివని. And God will say you're a hypocrite. దేవుడు అంటాడు నువ్వు వేషధారివని. How were you speaking the last 6 days? మరి గతించిన 6 వారాలు కూడా నువ్వు ఏం మాట్లాడావు? Now suddenly for half an hour you're starting praising God. ఇప్పుడు అకస్మాత్తుగా అరగంటలో నువ్వు దేవుడిని స్తుతించడం ప్రారంభిస్తున్నావు ఏంటి? You see, this worshiping God
ఈ దేవుడిని ఆరాధించడం అనేది is not like a light switch. You turn it on, turn it off. ఇది లైట్ స్విచ్ చేసినట్టు ఇది ఆఫ్ చేయడం ఆన్ చేయడం లాంటిది కాదు. Light switch you can do that. లైట్ లో స్విచ్ అట్లా చేస్తాం. Put it on, it's light. దాన్ని ఆన్ చేస్తే లైట్ వచ్చేస్తుంది. Put it off, it's gone. ఆఫ్ చేస్తే లైట్ పోతుంది. Worshiping God is not like that. దేవుడిని ఆరాధించడం అట్లా కాదు. That Sunday morning half an hour I switch it on. ఆదివారం ఒక అరగంట సేపు నేను స్విచ్ ఆన్ చేస్తాను. Lord praise you, thank you, hallelujah and all that. ప్రభువా నీకు స్తుతి వందనాలు హల్లెలూయా అని చెప్పేస్తాను. And then I go away from here. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత I switch it off. స్విచ్ ఆఫ్ చేసేసి and fight and grumble and complain and yell at other people. కొట్లాట్లు గొడవలు అరుపులు ఇదే గొడవ ఇంకా. What is that? ఏమిటిది? You're not a worshipper. నువ్వు నిజమైన ఆరాధకుడు నువ్వు కావు. You're a hypocrite. నువ్వు వేషధారివి. But we can change. అయితే మనం మారిపోగలం. In the past we were all hypocrites. గతంలో మనం అందరం వేషధారులమే. I was also like that. నేను కూడా అట్లా ఉన్నాను. But I decided I'm going to change. అయితే నేను తీర్మానం చేసుకున్నాను నేను మారిపోవాలి. I am not going to be like the darkness in the world, grumbling, complaining, murmuring. లోకములో చీకటి ఉన్న మాదిరిగా నేను కూడా సణుక్కుంటూ గొణుక్కుంటూ ఫిర్యాదు చేయడం ఇది నాకు ఇష్టం. So many years ago I finished with that. చాలా సంవత్సరాల కిందట ఇంకా దాన్ని ఆపేశాను నేను. I don't grumble about circumstances, people, anything. పరిస్థితులు ఏమైనా ప్రజలు ఏమైనా ఎవరి మీద నేను సణుకోను. I disagree with many people. అనేక మంది ప్రజలతో నేను అంగీకరించను. Especially preachers who are corrupting the gospel. మరి ప్రత్యేకంగా బోధకులైనటువంటి వాళ్ళు ఎవరైతే సువార్తను వక్రీకరింపజేస్తున్నారో వాళ్ళతో నేను ఒప్పుకోను. My biggest disagreement is not with my dear Hindu friends and Muslim friends. నాకు వాళ్ళతో ఐక్యపరచబడకపోవటం అనేటటువంటిది నా హిందువులైన స్నేహితులు మహమ్మదీ స్నేహితులతో కాదు. I have no quarrel with them because they don't know about Jesus Christ. అసలు వాళ్ళతో నాకు ఏ విధంగా పోట్లాడలేదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళకి తెలియదు. My biggest disagreement is with these preachers who are preaching a false gospel. ఎవరైతే తప్పుడు సువార్తను ప్రకటిస్తున్నారో ఆ బోధకుల మీద నాకున్న అసమ్మతి అంతా. But I don't grumble about them. అయినప్పటికీ వాళ్ళ గురించి నేను సణుకోను. I disagree with them. వాళ్ళని అసమ్మతి వాళ్ళతో నాకు. But I praise God for everything. అన్నిటి గురించి దేవుని స్తుతిస్తాను. And God uses everybody. He uses these false preachers also to sift out the false Christians. దేవుడు ప్రతి వాళ్ళని కూడా అంగీకరిస్తున్నాడు. ఈ తప్పుడు బోధకులు కూడా ఈ తప్పు వ్యక్తులందరినీ తీసుకుని వెళ్ళిపోవడానికి ఆ రీతిగా ఉపయోగిస్తాడు. So we can give thanks for everything. అన్నిటికీ దేవునికి వందనాలు చెల్లించాలి. Not one day in 7 but 7 days in 7. ఏదో వారంలో ఒక్క రోజు కాదు 7 రోజులు కూడా ప్రభువుని స్తుతిస్తుంటారు. In the Old Testament they didn't do that. పాత నిబంధనలో వాళ్ళు అట్లా చేయలేదు. In the Old Testament they would come on Saturday, that was their worship day. పాత నిబంధనలో వారు శనివారం దినాన్ని సబ్బాతు దినాన్ని ఆరాధించేవారు. And they would clap and sing and shout and blow the trumpets and praise God. వాళ్ళు ఏదో చప్పట్లు కొడుతూ ఉండేవారు, పాటలు పాడుతూ ఉండేవారు, బోర్లు ఊదుతూ ఉండేవారు, ఇట్లా ప్రభువుని స్తుతిస్తూ ఉండేవారు. And the next 6 days they'll go home and fight and quarrel with people. తర్వాత 6 రోజులు ఇంటికి వెళ్ళిపోతారు, ఇంకా పోట్లాటలు జగడాలు మామూలుగా. And then again they'll come on the 7th day and clap and praise and worship God. మళ్ళా శనివారం వస్తుంటే మళ్ళా చప్పట్లు బోర్లు గొడవలు ప్రారంభం. But Jesus has come with a better message. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి శ్రేష్టమైన వర్తమానంతో. Why were they like that? ఎందుకు వాళ్ళు అట్లా ఉన్నారు? Because they did not have the Holy Spirit dwelling inside them. ఎందుకంటే వారి లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటటువంటి ఆస్కారం అక్కడ లేదు. And if you don't allow the Holy Spirit to fill your heart, you will also be like that. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని నింపినట్లు నీవు అనుమతించకపోతే నువ్వు కూడా అట్లానే ఉంటావు. There is only one way to give thanks to God 7 days a week. వారానికి 7 రోజులు కూడా దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించడం ఒకే ఒక మార్గం. Never grumble and never complain. ఎప్పుడు సణుక్కోవద్దు, ఎప్పుడు ఫిర్యాదులు చేయొద్దు. Always be a worshipper. ఎల్లప్పుడూ ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. You must allow the Holy Spirit to fill every area of your heart. నీ హృదయంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నింపునట్లుగా నీవు అనుమతించాలి. So I told you God is looking down from heaven upon this earth. నేను చెప్పాను దేవుడు పరలోకం నుండి భూమిని తొంగి చూస్తున్నాడు. What is he looking for? దేన్ని చూస్తున్నాడు ఆయన? What is God looking for? దేని కోసం దేవుడు వెతుకుతున్నాడు? In India, ఇండియాలో ఉన్నవాళ్ళు, in Andhra, ఆంధ్రాలో, in Kakinada, కాకినాడలో ఉన్నవాళ్ళు, and wherever you come from. మీరు ఏ ఊరు నుంచి వచ్చారో అక్కడ small village you come from, God is looking in that village also. ఒకవేళ నువ్వు చాలా చిన్న గ్రామం నుంచి చిన్న ఊరు నుంచి వచ్చావు, ఆ ఊర్లో ఉన్నవాళ్ళు కూడా దేవుడు అలా వెతుకుతున్నాడు. What does he find? ఏం కనుకుంటున్నాడు? Grumbling, complaining, murmuring, all darkness, darkness, darkness. అక్కడ కూడా సణుక్కుంటూ ఉండేవాళ్ళు, గొణుగుతూ ఉండేవాళ్ళు, చీకటి చీకటి చీకటి. But he is seeking for something. అయితే దేన్నో వెతుకుతున్నాడు ఆయన. It's written in John 4 యోహాను సువార్త 4వ అధ్యాయంలో and verse 23. 23వ వచనం. It says the Father seeks, and the hour is coming when the true worshippers will worship the Father in spirit and truth, and the Father is seeking for such worshippers. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది, తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. So the Father is looking for worshippers not only on Sunday. గనుక తండ్రి ఆరాధించే వాళ్ళని వెతుకుతున్నాడు, అంటే ఆదివారం ఆరాధించే వాళ్ళని కాదు. He is looking for those who will worship him
every day. ప్రతిరోజు ఆయన ఆరాధించే వాళ్ళని వెతుకుతున్నాడు. That doesn't mean we have to kneel down all the time and keep praying. అదే మనం మోకరించి సమయం అంతా ప్రార్థన చేస్తుంటున్నాం. It says worship in spirit, it says here. ఇక్కడ యథార్థముగా ఆరాధించేవాడు. In truth and in spirit. ఆత్మతోను సత్యముతోను. And spirit means in our heart. ఆత్మ అంటే మన హృదయంలో. Not just with our lips. మన పెదవులతో మాత్రమే కాదు. I may open my lips even today, maybe only for 2 minutes. ఒకవేళ నా యొక్క పెదవులు తెరిచినా గానీ ఒకవేళ 2 నిమిషాలు అట్లా చేయొచ్చు. But I can worship in my spirit 24 hours. అయితే నా ఆత్మలో నేను రోజుకి 24 గంటలు ఆరాధన చేయొచ్చు. And the Father is looking for those who have a spirit of worship all the time in their life. సమయం అంతట్లోనూ వాళ్ళ జీవితకాలం అంతా కూడా ఆరాధించే ఆత్మను కలిగి ఉన్న వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. When we give thanks, ఎందుకంటే మన కృతజ్ఞత and don't grumble or complain about anything, దేని గురించి మనం సణుక్కోకుండా గొణుక్కోకుండా we are saying మనం అంటున్నాం the devil is not in control of this world. ఈ లోకాన్ని అధీనంలో ఉంచుకున్నది సాతాను కాదు. My heavenly Father is in control of this నా world. పరలోకపు తండ్రి సమస్తాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు. Jesus Christ has got all authority in heaven and earth. యేసుక్రీస్తు ప్రభువారికి భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఉంది. So be a worshipper. గనుక ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. And even if it has not been like that in the past, ఒకవేళ గతంలో అట్లా లేకపోయినా you can change today. ఈ రోజు నువ్వు మారిపోవచ్చు. You know, sometimes a day comes in our life where we finally decide, I'm going to change. మరి కొన్ని సార్లు మన యొక్క జీవితాల్లో ఒక సమయం ఒక దినం వస్తుంది మనం పూర్తిగా మారిపోవడానికి అది తరుణంగా అయిపోతుంది. We are going in the wrong direction. మనం తప్పు మార్గంలో వెళ్తున్నాం. And one day we decide we're going to turn around. ఒక రోజు మనం తీర్మానం చేసుకున్నాం వెనక్కి తిరిగాం. I've finished with all grumbling, complaining, fighting with people from now on. ఈ రోజు నుంచి కూడా నేను ప్రజల మీద సణుక్కోవడం గాని గొణుక్కోవడం గాని కొట్లాడటం గాని ఇవన్నీ వదిలేస్తాను. Even if something goes wrong as I think, I say no, God is still on the throne. ఒకవేళ ఏదన్నా తప్పు జరిగిందని నేను అనుకున్నా గానీ దేవుడు మాత్రం తన సింహాసనం మీద ఉన్నాడు. And he who turned the death of Christ into something good can turn this also into something good. క్రీస్తు ప్రభువారి మరణాన్ని మేలుగా మార్చినటువంటి దేవుడు ఈ సందర్భాన్ని కూడా దాని ఆశీర్వాదంగా మేలుగా మార్చేస్తాడు. Whatever evil you may be facing from other people cannot be as bad as crucifying Jesus Christ. ఒకవేళ మీరు ఇతరుల ద్వారా ఎటువంటి కీడు ఎదుర్కొంటున్నా గానీ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడం కంటే గొప్ప చెడ్డది కాదు అది. And if God can turn that into something so good for us, దేవుడు ఆ సందర్భాన్నే మనకు ఎంతో మేలుకరంగా మార్చినప్పుడు why can't he turn something in your life? మీ జీవితంలో ఉన్న సందర్భాన్ని ఎందుకు మేలుగా మార్చలేడు? There's a beautiful verse in the book of Deuteronomy. ద్వితీయోపదేశకాండంలో చక్కటి వాక్యం ఉంది. Deuteronomy, ద్వితీయోపదేశకాండం, and we read chapter 23. 23వ అధ్యాయంలో and verse 5వ వచనం. We read that Balaam tried to curse Israel. బిలాము ఇశ్రాయేలీయులను శపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. See in the middle of this verse. ఈ వచనం మధ్యలో చూడండి. The Lord your God turned the curse into a blessing because he loves you. Verse chapter 23 verse 5. 23:5వ వచనంలో మధ్య భాగంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. Somebody cursed them. ఎవరో వాళ్ళు శపించారు. God said, I'm going to turn that curse into a blessing. దేవుడు అంటున్నాడు ఈ శాపాన్ని నేను ఆశీర్వాదంగా నేను మార్చేస్తాను. He didn't say I will cancel the curse. నేను ఆ శాపాన్ని నేను రద్దు చేస్తానో లేదు. That itself would have been good. ఒకవేళ అది మంచిగానే ఉండొచ్చు. He said no. కాదు, I will do more than that. దానికంటే అధికంగా I చేస్తాను. will turn the curse into a blessing. ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చేస్తాను. Because he loves you. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. Not because you are so good. నువ్వు అంత మంచి వ్యక్తివని కాదు. But because he loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. I thank God for that. దాని గురించి దేవుడు వందనాలు చెల్లిస్తున్నాడు. People curse me. ప్రజలు నన్ను శపిస్తారు. God doesn't stop it. అయితే దేవుడు దాన్ని ఆపట్లేదు. He turns it into a blessing before it comes to me. ఆ శాపం నా దగ్గరికి వచ్చే లోపల దాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చేస్తున్నాడు. I have seen that happen so many times in my life. నా జీవితంలో అది అనేక సందర్భాల్లో జరగడం నేను చూశాను. He doesn't stop people from speaking evil about you. ప్రజలు నిన్ను గురించి చెడుగా మాట్లాడటానికి దేవుడు ఆపట్లేదు. Let them do that. వాళ్ళ చేయనివ్వండి. I won't stop it. నేను ఆపనంటున్నాడు. But I will turn it in some way into a blessing. అయితే దానిని ఏదో రకంగా దాన్ని దీవెనగా మార్చేస్తాను. And I can tell you so many stories from my life where the evil that other people did, God did not stop it, but he turned it into a blessing. ఇతరులు కీడుగా చేసినటువంటి సందర్భాలనే నా జీవితంలో అనేకమైనటువంటి సందర్భాల్లో దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చినవి చెప్పగలను. It has happened so many times ఎన్నోసార్లు జరిగింది. that now I've learned to just give thanks whatever happens. అప్పుడు నేను నేర్చుకున్నాను ఏం జరిగినా కానీ దేవుడికి వందనాలు. Lord, that person is doing something evil to me. Thank you very much. Praise the Lord. ఆ వ్యక్తి ఎవరో నాకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభు ప్రైజ్ ది లార్డ్, దేవునికి వందనాలు. Because you're going to turn it into a blessing. ఎందుకంటే నీవే దాన్ని దీవెనగా మార్చేస్తావు. If that man had not done that, I would have missed that blessing. ఒకవేళ
మనిషి కనుక కీడు ప్రయత్నం చేయకపోతే నేను ఆశీర్వాదం And పోగొట్టుకున్నాను. so we worship and praise God every day. ప్రతి రోజు దేవుని మనం ఆరాధిస్తున్నా స్తుతిస్తున్నాం. Then your life will be a very happy life. అప్పుడు నీ జీవితం ఎంతో సంతోషకరమైన Your జీవితం. home will be a very happy home. నీ గృహం కూడా ఎంతో సంతోషకరమైన గృహం. So when you pray and worship God now, కనుక ఇప్పుడు మీరు ప్రార్థన చేసిన ప్రభుని ఆరాధించండి. just pray one little prayer. ఒక చిన్న ప్రార్థన. Lord, ప్రభా, I don't want this to be a habit only for half an hour. నాకు ఇది ఏదో ఒక అరగంట సేపు కాదు, దీని అలవాటుగా ఉండేది. I want this to become permanent for the rest of my life. నా జీవితకాలం అంతా కూడా దీని అనుభూతిగా నాకు చేయాలి. God bless you. దేవుడు దీవించునుగాక. We read in the Acts of the Apostles in chapter 20. అపోస్తల కార్యములో 20వ అధ్యాయంలో నుండి మనం చదువుదాం. And verse 7. 7వ వచనం. On the first day of the week, we were gathered together to break bread. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. So, what did they do when they broke bread in the first day of the week? కనుక వారానికి మొదటి దినం అంటే ఆదివారం వాళ్ళు కలిసి సమకూడినప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు రొట్టె విరిచినప్పుడు It says here in this verse, Paul began to speak to them. ఇక్కడ పౌలు వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించినాడు. We don't know what he spoke, ఆయన ఏం మాట్లాడారు అనే సంగతి మనకు వివరాలు తెలియవు. but we know what he wrote in 1 Corinthians 11. అయితే మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ఆయన ఏం వ్రాసినారో అనే సంగతి మనకు తెలుసు. So he must have spoken something like that in ఒకవేళ Troas also. కనుక అక్కడ ట్రోయా దగ్గర కూడా ఇదే ఈ విషయాన్ని ఈ సందర్భాన్ని గురించి ఆయన మాట్లాడి ఉండొచ్చు. Many people break bread without understanding its meaning. చాలా మంది ఈ రొట్టె విరుచుటను గుర్చినటువంటి దాని అర్థం తెలియకుండా దాన్ని రొట్టె విరుస్తుంటారు. That there's nothing wrong in it. If you obey God, you do it as an act of obedience, it's okay. మీరు దేవునికి విధేయత చూపిస్తూ దేవునికి మీరు విధేయత చూపించే క్రమం నిమిత్తమైన ఆ రొట్టె విరిస్తే బాగానే ఉంటుంది, పర్వాలేదు, తప్పలేదు. If you do it with understanding, that is even better. అయితే దాన్ని గూర్చిన గ్రహింపు కలిగి అది చేయటం అనేది ఇంకా శ్రేష్టమైనది. See what it says in 1 Corinthians 14 and verse 20. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న మాట చూడండి. Jesus told us that we must be like little children in humility. దీనత్వములో మనం చిన్న బిడ్డలను పోలి ఉండాలని యేసుప్రభువు చెప్పినారు. But we must not be like little children in stupidity. అయితే మూర్ఖత్వములో చిన్న పిల్లల వలె మనం ఉండకూడదు. Remember that. జ్ఞాపకం పెట్టుకోండి. Little children are humble, but they're also stupid. చిన్న పిల్లలు చాలా దీనులుగా ఉంటారు, అమాయకులుగా, కానీ చాలా మూర్ఖులుగా కూడా ఉంటారు. Because they put mud in their mouth when they are 6 months old. కూర్చున్నప్పుడు నోట్లో మట్టి పెట్టుకుంటారు కూడా. But they are humble. They don't have high thoughts about themselves. కానీ వాళ్ళు చాలా దీనులుగా ఉంటారు, అతిశయించేటటువంటి మనసు ఉండదు. Jesus said, "Be like little children in humility." యేసుక్రీస్తు ప్రభువారు దీనత్వములో మీరు చిన్న పిల్లలను పోలి ఉండాలని But చెప్పారు. in our understanding God's word, అయితే దేవుని వాక్యాన్ని గ్రహించే విషయంలో it says in this verse, "In your thinking you must be mature like men." కనుక మీ బుద్ధి విషయంలో ఎదిగినటువంటి వాళ్ళ వలె పెద్దవాళ్ళై ఉండాలి. So we need to understand what breaking your bread is. కనుక ఈ రొట్టె విరుచుట అంటే ఏమిటో మనం గ్రహించిన వాళ్ళంగా ఉండాలి. Don't say, "I'm like a little child, I don't understand." నేను చిన్న బిడ్డని, నాకు గ్రహింపు కావట్లేదు అనొద్దు. No, word of God says, "Don't be like children in understanding." దేవుని వాక్యం ఉంటుంది, ఈ బుద్ధి విషయమే, గ్రహించే విషయంలో చిన్నపిల్లలుగా ఉండకండి. Be like little children in humility. దీనత్వంలో మాత్రం చిన్నపిల్లలుగా ఉండండి. And in not doing anything evil. కీడు చేసే విషయాల్లో మీరు చిన్నపిల్లలుగా So ఉండండి. when you come to 1 Corinthians 11, మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో చూస్తే Jesus said, యేసుక్రీస్తు ప్రభువు verse అన్నారు, 24, 24, "This is my body broken for you. మీ నిమిత్తమై విరుగొట్టబడిన శరీరము, Do it in remembrance of me." నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి. So when we come to the Lord's table, గనుక మనం ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు we say, "Lord, this bread reminds me of what you did for me on the cross." ఓ ప్రభా, ఈ విరుగొట్టబడిన రొట్టె నా నిమిత్తమై శిలువ మీద నువ్వు ఏం చేసావో దాన్ని జ్ఞాపకం చేస్తుంది. And every week I remember that you hung on the cross and allow your body to be broken for me. ప్రతి వారము నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీవు శిలువ మీద వేలాడినావు, నీ దేహాన్ని నా కొరకై విరుగొట్టబడడానికి అనుమతించినావు. But then you must also think, why was he hanging on the cross and his body broken? ఆయన ఎందుకు శిలువ మీద వేలాడినారు, ఎందుకు ఆయన దేహం విరుగొట్టబడింది అనే సంగతి కూడా మీరు తలంచాలి. It was because of my sin. అది నా పాపం గురించే. So that's what I must think.
అదే నేను ఎప్పుడు ఆలోచించాను. If nobody had sinned in the world, ఈ లోకంలో ఎవరో పాపం చేసి ఉండకపోతే then there was no need for Jesus to hang on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడవలసిన అవశ్యకత లేదు. Then there will be no breaking of bread. అసలు ఇంకా రొట్టె విరిచేది కూడా ఉండదు. So the breaking of bread reminds us of our sin. కనుక ఈ రొట్టె విరుచుట అనేటటువంటిది నా పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది. It reminds us of all the wrong things we have done in our life. మన జీవితాల్లో మనం చేసిన చెడు సంగతులన్నిటిని జ్ఞాపకం చేస్తుంది. And all the wrong words we have spoken. మనం మాట్లాడిన చెడు మాటలన్నిటిని కూడా. And all the dirty thoughts we have thought. మనం కలిగిన చెడు తలంపులన్నిటిని జ్ఞాపకం చేస్తుంది. And the wrong attitudes we have towards other people. ఇతర ప్రజల మనకు కలిగినటువంటి తప్పుడు వైఖరి అది కూడా చూపిస్తుంది. And I think about all that. ఇవన్నీ నేను ఆలోచించినప్పుడు I say, Lord Jesus, you had to be broken for all this. నేను అంటాను, ప్రభా నేను చేసిన వీటన్నిటి కొరకు నువ్వు విరుగొట్టబడవలసి వచ్చిందా? You had to be crucified for నువ్వు this. సిలువ వేయబడవలసి వచ్చిందా వీటి కోసం? I don't want to take that lightly. నీకు ఆ జీవితాన్ని నాలో దాన్ని సులువుగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. So when I break the bread and eat it, కనుక నేను ఆ రొట్టెని విరిచి తిన్నప్పుడు I'm saying, నేను అంటున్నాను, Lord, I remember it is my sin that made you die on the cross. ఓ దేవా, అది నా పాపమే నిన్ను సిలువ మీద మరణించేట్టు చేసింది అని జ్ఞాపకం చేసుకోండి. You eat that. అది తిన్నప్పుడు How can you go and sin again tomorrow and day after? మీరు తిన్న తర్వాత మళ్ళీ రేపు ఎల్లుండి ఎట్లా పాపం చేస్తారు? We may accidentally fall. That can happen any time. ఒకవేళ తెలియని రీతిగా ఏదో విషయంలో పడిపోవచ్చు, అది ఎప్పుడైనా జరగవచ్చు. How can you keep that wrong attitude towards somebody here and break bread? ఎవరి మీద అయినా తప్పుడు వైఖరి గమనం కలిగి ఉండి ఈ రొట్టె ఎట్లా విరుస్తారు? Then you are saying, I don't care for your dying on the cross. అప్పుడు ఏమంటున్నట్టంటే, మీరు నీ సిలువ మీద చనిపోయినా నాకు దాని గురించి చింత లేదు. Then we drink the cup. ఆ పాత్ర త్రాగినప్పుడు That cup, verse 25 says, this is the new covenant in my blood. 25వ వచనములో నా రక్తములైన క్రొత్త నిబంధన, which is for the forgiveness of our sins. మన పాపముల క్షమాపణ నిమిత్తమై చెందించబడింది. That also reminds us of our sin. అది కూడా మన పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది. And then it reminds us what Jesus said. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. That we must forgive others their sins against us, just like God has forgiven us our sins against him. దేవుడు మనం ఆయనకు విరోధంగా చేసినటువంటి పాపములు ఏదైతే క్షమించారో అట్లానే ఇతరులు మనకు విరోధంగా చేసిన పాపాలను వాళ్ళని మనం క్షమించాలి. So when I drink the cup, కనుక నేను ఆ పాత్రలో త్రాగినప్పుడు I must drink it with understanding. ఆ గ్రహింపుతో నేను దాన్ని త్రాగాలి. Lord, I remember, ఓ ప్రభువా, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, your blood was shed to forgive my sin. నా పాపం క్షమించడానికి నీ రక్తం చిందించబడింది. I have committed crores of sins against you. నేను నీకు విరోధంగా కోట్ల కొలది పాపాలు చేశాను. And in one moment you forgave them all. ఒక్క క్షణంలో నీ వాటన్నిటిని క్షమించావు. Now Lord, ఇప్పుడు ప్రభువా, there are a few people who have sinned against me also. కొంతమంది ప్రజలు నాకు విరోధంగా వాళ్ళ పాపం చేశారు. Some may be sitting here. ఒకవేళ వాళ్ళు ఇక్కడ కూర్చుని ఉండొచ్చు, కొంతమంది Some may be somewhere else. కొంతమంది వాళ్ళు ఎక్కడో ఉన్నారు బయట. But Lord, today as I drink this cup, ఓ ప్రభువా, ఈ రోజు నేను ఈ పాత్ర తాగుతున్నప్పుడు exactly like you forgave me, I forgive all of them. నీవు నన్ను ఎట్లా అయితే క్షమించావో నేను వాళ్ళని కూడా అందరిని అట్లా క్షమించేస్తున్నాను. And I am not going to forgive one or two of their sins, but all of their sins. వాళ్ళు చేసినటువంటి తప్పుల్లో పాపాల్లో ఒకటి రెండు కాదు నేను క్షమిస్తున్నది, వాళ్ళు చేసిన పాపాలు నాకు విరోధంగా చేసిన అన్ని Because you క్షమించేస్తున్నాను. forgave all my sins. ఎందుకంటే నీవు నా పాపాలని క్షమించావు. Have you got a bad attitude towards somebody right now? ఇప్పుడే మీరు ఎవరి మీదైనా చెడు వైఖరి కలిగి ఉంటున్నారా? Usually we have bad attitudes towards some relatives. సాధారణంగా మన ఏంటంటే కొంతమంది మన చుట్టాల బంధువులు ఎవరో ఉంటారో వాళ్ళ మీద మనకి ఏదో శత్రుత్వం ఏదో ఉంటుంది. They are the ones we mix very closely. మరి వాళ్ళతోనే చాలా సమీపంగా మనం ఉంటాం. Maybe some relative cheated you of the property, family property. ఒకవేళ మీ బంధువులు ఎవరో మీ ఉమ్మడి ఆస్తి విషయంలో మిమ్మల్ని మోసం చేశారు. Maybe your wife's relative or your husband's relative treated you very badly. లేకుంటే నీ భార్య చుట్టాలో నీ భర్త చుట్టాలో నిన్ను సరిగా చూడకుండా నిన్ను చాలా చులకనగా చేశారు. God is not saying what they did is right. వాళ్ళు చేసింది సరైనదని దేవుడు చెప్పట్లేదు. What they did is very bad. వాళ్ళు చేసింది చాలా తప్పే. But what the Lord is saying is, అయితే ప్రభు చెప్పేది ఏమంటే, what you have done to me is much worse than that. అయితే నువ్వు నాకు చేసింది దానికంటే ఘోరమైనది చేసావు నువ్వు నాకు. How am I treating you? అయినా నిన్ను ఎట్లా చూస్తున్నాను నేను? Am I treating you badly? నేను అట్లా చెడ్డగా చూస్తున్నానా? No, I am so good to you even though you have done so many things against me. నేను నాకు విరోధంగా నీవు ఎన్నో చేసినా గానీ నీకు మంచివాడిగా ఉన్నాను నేను.
be like me and be good to them. గనుక నేను నీ పక్షంగా ఉన్నట్టే నువ్వు వాళ్ళ పక్షంగా మంచివాడుగా. Or it may be some brother or sister in the church you don't like too much. ఒకవేళ ఈ సంఘంలో ఉన్నటువంటి సహోదరుడు సహోదరి ఎవరినో నువ్వు ఇష్టపడటం లేదు. Like we sometimes say, కొన్నిసార్లు మనం ఏమంటాం అంటే we love everybody, మేము అందరిని ప్రేమిస్తున్నాం, but we don't like everybody. అయితే అందరూ అంటే ఇష్టం లేదు. Supposing you go to your wife, ఒకవేళ నీ భార్య దగ్గరికి వెళ్ళి say I love you but I don't like you. నిన్ను నేను ప్రేమిస్తున్నాను కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదన్నారు అనుకోండి. You think she'll be happy? సంతోషిస్తుంది ఆవిడ. I love you very much, నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను but I don't like you. నువ్వంటే నాకు ఇష్టం లేదు. What is the difference? ఏంటి దాని భేదం? When you don't like somebody, you're saying you don't love that person. మరి ఎవరన్నా ఒకరు వ్యక్తి గురించి నీకు ఇష్టం లేదంటే ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించట్లేదు అనమాట. I'm not saying we have to agree with everybody. అంటే ప్రతి వాళ్ళ విషయంలో మనం ఒప్పందం కలిగి ఉండాలని కాదు చెప్పేది. We can love them. అయినా వాళ్ళని ప్రేమించగలం. We say okay, సరే I accept you as you are. నువ్వు ఉన్న పాటనే నిన్ను అంగీకరిస్తున్నాను. You know, I found the more I discover my own sins, నా సొంత పాపములో ఎంత అధికంగా నేను వాటిని తెలుసుకున్నానో the easier it is for me to accept other people who have also got sin. ఇతరులు కూడా పాపం కలిగినటువంటి వాళ్ళని ఎంత సులువుగా నేను వాళ్ళని అంగీకరించగలిగే మనసు నాలోకి వచ్చింది. Supposing I am lame in my left leg, ఒకవేళ నా ఎడమ కాలు కుంటిగా ఉందనుకోండి, I'm always walking like this అస్తమాని కుంటుతూ నడుస్తున్నాను because my left leg is lame. అస్తమాను నా ఎడమ కాలు కుంటిగా నడుస్తున్నాను. How can I criticize another man whose right leg is lame? ఆయన కుడి కాలు ఎవరితో కుంటిగా ఉందని నేను ఆయన్ని ఏమైనా విమర్శించగలనా? What is the difference? ఏంటి భేదం? We are the same. ఇద్దరం ఒకటే. I've got a weakness one side, he's got a weakness another side. నాకు ఎడమ కాలు కుంటిదైతే ఆయనకేమో కుడి కాలు కుంటిది. But we are so foolish. అయితే మనం ఎంత బుద్ధిహీనులు అంటే We've got so many weaknesses, మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, but we criticize other people who've also got weaknesses. అయితే వేరే వాళ్ళలో ఉన్న బలహీనతలు మనం విమర్శిస్తూ ఉంటాం. And we say, I don't like you. అప్పుడు అంటే నాకు అది ఇష్టం లేదంట, I won't talk to you. నీతో I మాట్లాడను, won't have any fellowship with you. నీతో సహవాసం లేదు. Now if somebody is always coming to fight with you, then it is all right. Keep a little distance from such people. ఒకవేళ ఎవరు అస్తమానం మీతో పోట్లాటకు వస్తున్నారు అనుకోండి, సరే కొంచెం దూరంగా ఉండండి. The Bible says, pursue peace with all men. బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. Sometimes the best way to pursue peace is by visiting somebody and showing them that you love them. కొన్నిసార్లు ఒక వ్యక్తితో సమాధానంగా ఉండడానికి మీరు చేసే ప్రయత్నం ఏంటంటే వాళ్ళని దర్శించండి, వాళ్ళకి ఏదైనా కొంచెం బహుమానం ఇవ్వండి, వాళ్ళకి దగ్గరగా ఉండి ప్రేమించండి. And with some people the best way to pursue peace is by not visiting them. మరి కొంతమందితో సమాధానంగా ఉండటం అంటే ఎలాగంటే కొంచెం వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళని దర్శించొద్దు. Because if you go there they fight. ఎందుకంటే మీరు వెళ్ళారంటే ప్రారంభిస్తారు ఇంకా. I say I want peace, so I will not go there. కనుక నాకు సమాధానం కావాలి కానీ అక్కడ వెళ్ళడం లేదు. So I'm not telling you that you got to visit everybody's house. అంటే ప్రతి వాళ్ళ ఇల్లు మీరు దర్శించాలని కాదు నేను చెప్పేది. I'm saying in your heart you must have no grudge or wrong attitude towards anybody. మీ హృదయంలో ఎవరి మీద కూడా ఒక తప్పుగా లేకుంటే వాళ్ళ మీద కక్ష గాని ద్వేషం గాని ఎవరి మీద ఉండడానికి వీల్లేదు. You may say I've got some reason. మీరు అనొచ్చు దీనికి ఒక కారణం ఉంది అని. Because the way they treated me, నన్ను వాళ్ళు చూసిన విధానం అట్లాంటిది, the way they cheated me, నన్ను మోసం చేసిన విధానం, the way they spoke about me, నన్ను గురించి ఇలా మాట్లాడారంట, he even slapped me once. నన్ను ఒకసారి కొట్టారు కూడా అంటారు. How many times you slapped God? మరి దేవుడిని మీరు ఎన్నిసార్లు కొట్టారు? With your sins. నీ పాపములతో. Every sin is a slap in the face. మీరు చేసే ప్రతి పాపం కూడా దేవుని ముఖం మీద కొట్టినట్టుగా ఉంటుంది. But we don't see it like that. అయినా దాన్ని మనం అట్లా చూడడం లేదు. That's why we think we are so holy, we have not committed so many sins against God. అందుకొరకు మనం అనుకుంటాం మేము చాలా పరిశుద్ధులం, దేవునికి విరోధంగా ఎక్కువ పాపాలు చేయలేదని. That fellow insulted me 50 times. అయితే ఆయనేమో 50 సార్లు నన్ను అవమానపరిచాడు. I have committed maybe 5 or 6 sins in my life. నా జీవితంలో ఏదో 5-6 పాపాలు చేశాను. Is that right? సరే, అది we have committed 5 or 6 crore sins. మనం 5-6 కోట్ల కొలది పాపాలు చేశాం. He has committed, even if he has committed 50 times he insulted you, forgive him. ఆయన మిమ్మల్ని 50 సార్లు అవమానపరిచినా ఏం పర్వాలేదు, ఆయన క్షమించండి. My dear brothers and sisters, నా ప్రియ సహోదరులారా సహోదరులారా, it says here, ఇక్కడ చెప్పబడింది 1 Corinthians 11, 1 కొరింథీ 11, before you eat the bread and drink the cup, మీరు ఈ రొట్టెని తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా, verse 28, let everybody examine himself. 29వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. There is no verse in the Bible which tells us to examine other people. వేరే వాళ్ళని మనం పరీక్షించాలని చెప్పే వచనం బైబిల్లో ఎక్కడా లేదు. Only doctors examine other people. డాక్టర్లే వేరే వాళ్ళని పరీక్షిస్తారు. And that also when they come to him for examination. అది కూడా నన్ను పరీక్షించండి అని వచ్చినప్పుడే పరీక్షిస్తారు. Otherwise they don't examine. లేనట్టయితే పరీక్షించరు మిమ్మల్ని. But
the rest of us, we are not doctors. అయితే మనం డాక్టర్లం కాము. Even if you're a doctor, you examine him. If he comes and asks you for an examination. ఒకవేళ మీరు డాక్టర్ అయినా కానీ ఎవరైనా వచ్చి నన్ను పరీక్షించండి అంటే వాళ్ళ దేహాన్ని పరీక్షిస్తాం. But we have to examine ourselves. అయితే మనలను మనం పరీక్షించుకోవాలి. And then eat the bread and drink the cup. అప్పుడు ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగాలి. So what should I examine myself in? కనుక ఏమిటి నన్ను నేను పరీక్షించుకునేది? Lord, do I recognize that you died for my sin? ఓ ప్రభువా, నా పాపముల కొరకు నీవు చనిపోయే సంగతి నేను Do I గుర్తిస్తున్నానా? hate all the sins in my life? నా జీవితంలో ఉన్నటువంటి పాపాలన్నిటిని ద్వేషిస్తున్నానా? Do I hate all the bad habits in my life? నా జీవితంలో చెడు అలవాట్లన్నిటిని నేను ద్వేషిస్తున్నానా? And then do I hate this wrong attitude I have towards other people? ఇతర ప్రజలనే కలిగి ఉన్నటువంటి తప్పుడు వైఖరి దాన్ని నేను ద్వేషిస్తున్నానా? And then I confess it. అలా అయితే నేను ఒప్పుకుంటున్నాను. And I can cleanse myself. నన్ను నేను శుద్ధీకరించుకుని. See, the wonderful thing is that it doesn't take long to be cleansed. ఇక్కడ అద్భుతకరమైన సంగతి ఏంటంటే శుద్ధీకరించబడడం అనేది చాలా దీర్ఘకాలం పట్టదు. The moment you repent and confess, you're cleansed immediately. నువ్వు పశ్చాత్తాపడి ఒప్పుకున్న వెంటనే నువ్వు శుద్ధీకరించబడుతున్నావు. So even if you got many wrong attitudes right now, ఒకవేళ ఇప్పుడే మీకు అనేకమైన చెడు విషయాలు ఉన్నా గానీ, and you say, Lord, I feel convicted, that's wrong. మీరు చెప్పాలి, ప్రభువా నాకు ఒప్పుదల వచ్చింది, నేను తప్పులు చేస్తున్నాను. Because you have treated me so well. అయితే నీవు నన్ను ఎంత మంచిగా చూసావు. Even though I am a criminal. నేను నేరస్తుడైనా కానీ. How do you think the thief on the cross felt when he was walking in paradise with Jesus Christ? సిలువ మీద ఉన్నటువంటి దొంగ యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి పరదైసులో నడుస్తున్నాడు అంటే మీరు ఏమనుకుంటారు? The moment he died, అతడు మరణించిన వెంటనే on the cross, సిలువ మీద Jesus had already died earlier. యేసు ప్రభువారు ముందుగానే మరణించారు. And Jesus had already gone to paradise. యేసు ప్రభువారు అప్పటికే పరదేశుకు వెళ్ళిపోయారు. And a little time later, the soldiers broke the legs of this man and he also died. కొంచెం సేపు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనికులు ఈ నేరస్తుడి కాళ్ళు విరగొట్టారు, అతడు కూడా చనిపోయాడు. And he also left his body. అతడు కూడా దేహాన్ని విడిచిపెట్టాడు. And suddenly he finds he's in paradise. అకస్మాత్తుగా కనుగొన్నాడు పరదేశులో ఉన్నాడు ఇప్పుడు. And Jesus is there. యేసు ప్రభువారు అక్కడ ఉన్నారు. And Jesus says, let's walk here. యేసు ప్రభువారు అన్నారు, సరే ఇక్కడ నడుద్దాం. Let me introduce you to all these people in paradise. పరదేశులో ఉన్నటువంటి ప్రజలందరినీ నీకు పరిచయం చేస్తాను రా అన్నారు. And they go to Abraham and Noah and Moses. అబ్రహాం దగ్గరికి వెళ్ళారు, నోవా దగ్గరికి వెళ్ళారు, మోషే దగ్గరికి వెళ్ళారు, అంతా పరిచయం చేశారు. Jesus says, this is my new brother. ఈయన నా కొత్త సహోదరుడు అని నేరస్తుడిని పరిచయం చేస్తున్నారు. And Abraham looks and says, what did he do in his life? అబ్రహాం చూసి అంటాడు, ఏంటి ఆయన జీవితంలో చేసింది ఏంటి? He never did anything good. He only killed people and stole money. ఆయన ఈ జీవితంలో ఎప్పుడు ఏ మంచి చేయలేదు, మనుషుల్ని చంపాడు, డబ్బు దొంగతనం చేశాడు. How is he in paradise? మరి పరదేశంలోకి ఎలా వచ్చాడు ఈయన? Because he confessed his sin at the last minute. ఎందుకంటే చివరి క్షణంలో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. And he repented. పశ్చాత్తాపడ్డాడు. And Abraham and Noah are surprised. అబ్రహాం, నోవా ఎంతో ఆశ్చర్యపోతారు. We did so much good. అయితే మనం ఎంతో మంచి చేశాం. But this man did nothing. అయితే ఈయనేమి మంచి చేయలేదు. But Jesus says he did do one good thing. అయితే యేసు ప్రభువారు అన్నారు, అతడు ఒక మంచి చేశాడు. He repented of his sin. తన పాపం విషయమై He పశ్చాత్తాపం, confessed his sin. తన పాపాలు ఒప్పుకున్నాడు. And that is the basis on which all of us are going into God's kingdom. దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళడానికి అదే మనందరికీ కూడా నిలబడే స్థానము, పునాది. But that thief would have been so grateful that the Lord forgave his sin. ప్రభు యొక్క క్షమాపణ గురించి ఆ దొంగ ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడుగా ఉండాలి. And what do you think would be the biggest sorrow and regret in that thief's mind in paradise? పరదేశంలో ఉన్నప్పుడు ఆ దొంగ మనసులో ఉన్నటువంటి చింత లేకుంటే బాధ దేని గురించి బాధపడి ఉంటాడు? Oh Lord, I feel so sorry that I did not have more time on this earth to show good to other people. ఓ ప్రభా, ఇతర ప్రజలకు నేను మేలు చేయడానికి, మంచి చేయడానికి నాకు ఈ భూమి మీద ఎక్కువ సమయం లేకపోయింది. You were so good to me. నీవు నాకు ఎంతో మంచి చేసావు. And I didn't even get one day to show good to other people. నేను ఇతరులకు మేలు చేయడానికి నాకు ఒక్క రోజు కూడా సమయం లేకపోయింది. Can I go back now? ఇప్పుడు వెళ్ళాలా వెనక్కి? God says, no, you can't go back. ప్రభు అంటాడు, లేదు, ఇంక నువ్వు వెనక్కి వెళ్ళేది లేదు. But you and I are not like the dying thief. We did not go to heaven as soon as we were forgiven. అయితే నీ పరిస్థితి నా పరిస్థితి అట్లా లేదు. మన క్షమాపణ పొందిన వెంటనే మనం పరదేశకు వెళ్ళిపోతాం. We are still alive. మనం ఇంకా సజీవంగా ఉన్నాం. And the Lord has forgiven us as much as he forgave that thief. ఆ దొంగను ప్రభు క్షమించినట్టే మనల్ని కూడా ప్రభు క్షమించాడు. I believe that. నేను అది నమ్ముతున్నాను. I may not have killed people. ఒకవేళ మనుషులు చంపకపోవచ్చు. I may not have committed adultery. లేకుంటే నేను వ్యభిచారం చేయకపోవచ్చు. But when I stand with the thief in heaven, అయితే పరలోకంలో ఆ దొంగ దగ్గర నిలబడ్డప్పుడు, and he looks at the sins he committed outside the body, ఆయన దేహమునకు వెలుపల చేసినటువంటి పాపాలు అతను చూస్తున్నప్పుడు, and I look at the sins I committed in my mind, నా మనసులో చేసిన పాపాల గురించి నేను ఆలోచించినప్పుడు, and I put it together, ఈ రెండింటిని పెడితే,
I'll say, brother, I committed as many sins as you. రెండు సమానమే. ఆయనతో అంటారు, సహోదరుడా నువ్వెన్ని పాపాలు చేశావు, నేను అన్నీ చేశాను. Only you committed outside the body, I committed it inside the body. నీవు దేహానికి వెలుపల చేశావు, నేను దేహం లోపల మనసులో చేశాను. But in God's eyes, I am a sinner like you. కనుక దేవుని దృష్టిలో నీ వంటి పాపినే నేను కూడా. And I am as thankful as you that Jesus died for me. యేసు నా కొరకు మరణించినందుకు నీవెంత కృతజ్ఞత చూపిస్తున్నావు, నేను కూడా అంత కృతజ్ఞత చూపిస్తాను. But I had one advantage over you. అయితే నీకంటే నాకు మేలైనటువంటి విధంగా ప్రయోజనకరమైన ఒకటి ఉంది. God gave me a few years on earth to show goodness to other people. ఇతర ప్రజలకు మేలు చేయడానికి, మంచిని జరిగించడానికి దేవుడు కొన్ని సంవత్సరాలు భూమి మీద నాకు అనుమతించాడు. To show goodness to somebody who deserves it, even the heathen will do it. మరి ఏదైనా ఎవరికైనా దానికి యోగ్యులుగా పాత్రులుగా ఉన్న వాళ్ళకి మేలు చేయడం అంటే అన్ని జనులు కూడా చేస్తారు. Jesus said, if you love somebody who loves you, you don't get any credit for that. The worldly people do that. యేసు ప్రభువారు అన్నారు, నిన్ను ప్రేమించిన వాడే నువ్వు ప్రేమిస్తుంటే నువ్వు చేసే గొప్ప ఏమీ లేదు, లోకంలో ఉన్న వాళ్ళు కూడా అట్లా చేస్తారు. But a Christian is one who loves people who don't love him. అయితే క్రైస్తవుని పరిస్థితి ఎట్లా అంటే తను ప్రేమించని వ్యక్తిని ప్రేమించగలుగుతాడు. He greets people who don't greet him. మరి తను ఎవరైతే ప్రజలు వందనాలు చెప్పట్లేదు అట్లాంటి వాళ్ళకి వాళ్ళు వందనాలు చెప్తూ ఉంటారు. He forgives people who don't forgive him. తను క్షమించినటువంటి ప్రజలను వీళ్ళు క్షమిస్తూ ఉంటారు. Do you have somebody who has not forgiven you? నిన్ను క్షమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? You forgive them. వాళ్ళు క్షమించండి. Jesus forgave people when he was hanging on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ప్రజలు క్షమించాడు. So that is the spirit with which we must come to the Lord's table. ప్రభు బల యొద్దకు అటువంటి ఆత్మతో రావాలి మనం. And when we come with that spirit, అటువంటి ఆత్మతో మనం వచ్చినప్పుడు something will happen. మనకేదో జరుగుతుంది. See Luke chapter 24. లూకా సువార్త 24. Luke 24. లూకా 24. There were two people walking to Emmaus and Jesus was walking with them after the resurrection. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తరువాత పునరుత్థానం అయిన తరువాత ఇద్దరు వ్యక్తులు And it says in verse 16 their eyes were prevented from recognizing him. 16వ వచనంలో అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిన. They thought he was just another man. వాళ్ళు అనుకున్నారు ఈయన ఇంకో మనిషి ఎవరో మనతో వస్తున్నాడు అనుకున్నారు. They didn't know it was Jesus. యేసు ప్రభువారే వస్తున్నారు వాళ్ళు తెలియదు. And they walked for more than 2 hours. వాళ్ళు 2 గంటల కంటే అధికంగా నడిచారు. Or probably 3 hours because it was about 10 kilometers. ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరం కనుక ఇంచుమించు 3 గంటలు నడిచారేమో. 10 kilometers they walked 3 hours. 10 కిలోమీటర్ల దూరం 3 గంటల సేపు నడుచుకుంటూ వెళ్తున్నారు. They didn't know who he was. అసలు ఆయన ఎవరో ఇవాళ తెలియదు. Talking about he was explaining the Bible and all that. They didn't know who he was. మాట్లాడుతున్నారు ఆయన బైబిల్ గురించి అనే వివరిస్తున్నారు కానీ ఆయన ఎవరో తెలియదు. They heard his voice, they couldn't recognize the voice. ఆయన స్వరాన్ని విన్నారు కానీ గుర్తుపట్టట్లేదు. They looked at his face, they couldn't recognize him. ఆయన ముఖాన్ని చూస్తున్నారు కానీ గుర్తుపట్టట్లేదు. Then they went to the house. వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు And in the house, ఆ ఇంట్లో it says here, ఇక్కడ రాయబడింది verse 30, 30 వచనంలో he took the bread and broke it. ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి. And suddenly they saw the holes in his hand. అకస్మాత్తుగా ఆయన చేతుల్లో ఉన్నటువంటి చిల్లులు చూశారు. Suddenly they recognized. అకస్మాత్తుగా గుర్తించారు. This is Jesus. ఈయన యేసు. It says their eyes were opened in the breaking of bread. ఈ రొట్టె విరచడం ద్వారా వారి నేత్రములు తెరవబడ్డాయని ఇక్కడ రాయబడింది. Do you want your eyes to be opened in the breaking of bread? ఈ రొట్టె విరచడంలో మీ కన్నులు తెరవబడాలి మీరు కోరుతున్నారా? So many people come to the breaking of bread blind, they go away blind. అనేక మంది రొట్టె విరచడం దానికి గుడ్డి వాళ్ళు గాని కనబడని వాళ్ళు గాని వస్తారు, కనబడకుండానే వెళ్ళిపోతారు. Many times when I come to the breaking of bread, కానీ అనేక సార్లు నేను ఈ రొట్టె విరచడం దగ్గరికి వచ్చినప్పుడు I say, Lord, open my eyes that I can see Jesus. ప్రభువా నేను యేసును చూసినట్లుగా నా కన్నులు తెరువు. Who can see him? ఎవరైనా చూడగలరు? Jesus said, blessed are the pure in heart, they will see God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని యేసు ప్రభువు చెప్పారు. I'll tell you why I want to be pure in heart. ఎందుకు నా హృదయంలో శుద్ధి కలిగి ఉండాలని కోరుతున్నాను చెప్తాను. Because I want to see God. నేను దేవుని చూడాలనుకుంటున్నా. Not when I go to heaven. నేను ఏదో సంతోషంగా అక్కడ వెళ్తాను. Not when I go to heaven. నేను నరకానికి వెళ్తాను కాదు. It's not then that I want to see God. I want to see God now. దేవుణ్ణి ఇప్పుడే నేను చూడాలని కోరుతున్నాను. You know that you can see God now even before you go to heaven? మీరు పరలోకానికి వెళ్ళే ముందే ఇక్కడే మీరు దేవుని చూడాలని కోరుతున్నారా? If you are pure in heart. నీ హృదయంలో శుద్ధి కలిగి Pure in heart means హృదయంలో పరిశుద్ధత కలిగి I have forgiven everybody. ప్రతి వాళ్ళని క్షమించి. If there are 10 people against whom I have a grudge and I forgive 9 of them, my heart is not pure. ఒకవేళ 10 మంది నా కక్ష పెట్టుకుని ఉన్నప్పుడు నేను 9ని క్షమించి ఒక వ్యక్తిని ఇంకా క్షమించలేదు అంటే నా హృదయం పవిత్రమైనది కాదు. If there is one person ఒక వ్యక్తి ఉంటే in this room whom you have not forgiven, ఈ గదిలో మీరు క్షమించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, or there's one person anywhere in the world whom you have not forgiven, లేకుంటే మీరు క్షమించినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎక్కడున్నా సరే,
I can give it to you in writing, you will not see God. మీకు రాసిస్తాను, మీరు దేవుని చూడలేరు. I am not interested in somebody repaying my debt. ఎవరో నా అప్పు తీర్చారా లేదని దాని గురించి శ్రద్ధ లేదు. I'm not interested in somebody coming and saying, Brother Zach, please forgive me. ఎవరైనా వచ్చి సోదరుడు జాక్ గారు నన్ను క్షమించండి అని అడుగుతారో లేదు నాకు దాని గురించి. Even before he asks, I have forgiven him. అసలు తను అడగటానికి ముందే నేను క్షమించేస్తాను. Why? ఎందుకు? Because I want to see God. ఎందుకంటే దేవుని చూడాలనుకుంటున్నా. If I don't forgive him, I won't see God. నేను ఆ వ్యక్తిని క్షమించకపోతే నేను దేవుని చూడలేను. I want to tell you something. నేను చెప్తాను మీకు. Many of us are not growing spiritually because we cannot see Jesus. మనలో అనేక మంది ఆత్మీయంగా ఎదగట్లేదు. కారణం ఏంటంటే మన యేసు ప్రభువుని చూడలేకపోతున్నాం. Their eyes were open to see Jesus in the breaking of bread. ఈ రొట్టె విరచడం ద్వారా యేసును చూసినట్లు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. Now you pray today. ఈ రోజు ప్రార్థన చేయండి. Lord, when I break bread and drink the cup today, ఓ ప్రభువా, ఈ దినాన్ని నేను రొట్టె విరిచి ఆ పాత్రలో త్రాగినప్పుడు in my heart, నా హృదయంలో I want to see Jesus. నేను యేసుని చూడాలనుకుంటున్నాను. I want to see something more of his love and his goodness. ఆయన ప్రేమ, ఆయన మంచితనం ఇంకా అధికంగా నేను చూడాలనుకుంటున్నాను. I want the Holy Spirit to fill my heart పరిశుద్ధాత్మ నా హృదయాన్ని నింపాలని కోరుతున్నాను. and make me loving and good and kind like Jesus. యేసు ప్రభు ఉన్నట్టుగా ప్రేమించేటటువంటి వ్యక్తిగా, దయగలిగినటువంటి వ్యక్తిగా, మంచివాడిగా ఉన్న వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. To other people, ఇతరులకు, especially to those who are very evil to me. ప్రత్యేకంగా ఎవరైతే నాకు కీడు తలపెడుతున్నారో వాళ్ళకి. I may not meet them. వాళ్ళని కలవలేకపోవచ్చు. I may not visit their house. లేకుంటే వాళ్ళ ఇంటిని దర్శించలేకపోవచ్చు. Jesus didn't go visiting the houses of all the Pharisees who hated him. యేసు ప్రభువును ద్వేషించినటువంటి పరిసయ్యులు అందరి ఇళ్ళకి యేసు ప్రభువు వెళ్ళలేదు. No, and I'm not asking you to visit the house of all the people who hate you. కనుక మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ అందరి ఇళ్ళకి వెళ్ళి మీరు దర్శించాలని చెప్పట్లేదు. You may not visit any of their houses. అసలు వాళ్ళ ఇళ్ళలో ఒక్కటి కూడా వెళ్ళకపోవచ్చు. What I'm saying is this. నేను చెప్పేది ఇదే. Love them in your heart. మీ హృదయంలో వాళ్ళని ప్రేమించండి. Forgive them in your heart. మీ హృదయంలో వాళ్ళని క్షమించండి. Even if you never see them. వాళ్ళు ఎప్పుడు చూడకపోయినా కానీ. Say, Lord, I have no grudge or bitterness against any of them. ఓ ప్రభువా, వారిలో ఎవరి మీద నాకు ఏ విధమైనటువంటి శత్రుత్వం లేదు, ఏ విధమైన కక్ష లేదు. Today I am going to break bread after examining myself. ఈ రోజు నన్ను నేను పరీక్షించుకొని నేను రొట్టె విరవనాయంటున్నాను. I'm going to cleanse myself. నన్ను నేను శుద్ధీకరించుకోవాలి. I want the blood of Jesus to cleanse me from the wrong attitude I had for so many years. అనేక సంవత్సరాలుగా నేను కలిగి ఉన్నటువంటి తప్పుడు వైఖరి నుండి క్రీస్తు ప్రభువారి రక్తం నన్ను శుద్ధీకరించినట్లు కోరుతున్నాను. And you will find that you see Jesus. మీరు యేసుని చూస్తారు. It's happened to me many times. అనేక సార్లు నాకు జరిగింది. And I want it to happen again to me today. మళ్ళా ఈ రోజు కూడా నాకు జరగాలని కోరుతున్నాను. Amen. ఆమేన్.